తెలంగాణ మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఆ కేసీఆర్ గారు, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారినే దీంట్లో మర్చిపోవడం బాధాకరము, విచారకరము అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొక మాట వాడుతున్నారు అధ్యక్ష, ఎక్కడ చూసినా ఒక మాట ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని వాడుతున్నారు. ఫైన్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇందిరమ్మ రాజ్యం అనే మాట వాడతారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది అధ్యక్ష? ఇందిరమ్మ రాజ్యంలో దేశంలో జరిగింది ఏంటిది? రాష్ట్రంలో తెలంగాణ తొలిదశ ఉద్యమం 1969లో వచ్చింది. తెలంగాణ మలిదశ ఉద్యమం 2001లో వచ్చింది. అప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నారు. తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయడం లేదని, నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణ పట్ల వివక్ష కనబరుస్తున్నదనే కదా, ఇందిరమ్మ రాజ్యం మాకు వద్దనే కదా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో ఉద్యమాలు వచ్చాయి. అంతేకాకుండా ఇంకొక మాట అన్నారు, నియంతృత్వ నిర్బంధ పోకడలు అని. అప్పుడే ఎమర్జెన్సీని మర్చిపోయారేమో నాకు అర్థం కావడం లేదు. ఎమర్జెన్సీ చీకటి రోజులను మర్చిపోయారేమో నాకు అర్థం కావడం లేదు. ఇందిరమ్మ రాజ్యం ద్వారా దేశ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. 84-85లో ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు ఆనాడు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో రాజీవ్ గాంధీ నాయకత్వంలో 404 సీట్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్. ఇవాళ ఏమైంది అధ్యక్ష? ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ వస్తే ఇప్పుడు 40 కూడా వచ్చేటట్లేవు, 40 కూడా వచ్చేటట్లేవు అధ్యక్ష.